హలో ఫుడీస్, మునక్కాయ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్. ఇప్పుడు పప్పు నానబెట్టుకొని ఒక విజిల్ పెట్టుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. అదేవిధంగా మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కొన్ని వేరుశెనగ గుండ్లు కొంచెం గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో చిన్న ఆనియన్, ఒక 7 తెల్లపాయలను వేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు చూడండి ఈ విధంగా కొంచెం గరగరగ్గా దుద్దేసుకొని ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టుకునేసి అందులో వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. అది వేడెక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాని ఇందులో యాడ్ చేసుకొని కొంచెంగా కరివేపాకు, అదేవిధంగా తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం బాగా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మొత్తం చింతపండు వాటర్, అదేవిధంగా పప్పు అంతా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అదేవిధంగా మునక్కాయలు కూడా యాడ్ చేసేసుకొని విజిల్ కావాలంటే విజిల్ పెట్టుకోండి, లేదంటే అట్లే బాయిల్ చేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే.